వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ ఐ డాక్టర్ ఇచ్చే సలహా ఏంటి? స్క్రీన్స్ తక్కువ చేయండి. మీ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ అని జాగ్రత్తగా వాడండి అని. స్క్రీన్స్‌తో అన్ని యూజెస్ ఉన్నాయి కదా! మరి కంటికి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకవేళ వస్తే వాటిని ఎట్లా ఎదుర్కోవాలో చెప్తాను. మొదటిది కళ్ళు పొడిబారడం. మనకు తెలియకుండానే కనురెప్పలు కొట్టడం మర్చిపోవడం వల్ల కంటి తేమ తొందరగా ఆవిరైపోతుందనమాట. దానివల్ల కళ్ళలో ఏదో ఇసుక పోసినట్టు కళ్ళు కుచ్చుకోవడం, బర్నింగ్ సెన్సేషన్ అవన్నీ ఉంటాయి. మనం స్క్రీన్స్లో లీనమైనప్పుడు మనకు తెలియకుండానే నీళ్ళు తాగడం కూడా మర్చిపోతాం. దానివల్ల డిహైడ్రేషన్ వచ్చి ఫస్ట్ కంటి మీద, స్కిన్ మీదనే ప్రభావం చూపుతుందన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ మొబైల్స్ చూడడం వల్ల వాళ్ళలో కళ్ళద్దాలు రావడం అనేది చిన్న ఏజ్లోనే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి నంబర్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. బ్లూ లైట్ అనేది ఉదయం పూట మనల్ని ఎంత ఉత్తేజపరుస్తుందో అదే స్క్రీన్స్లోని బ్లూ లైట్ రాత్రిపూట మన మెలటోనిన్ హార్మోన్ మీద ప్రభావం వల్ల నిద్రలేమి గురి చేస్తుంది. దీనివల్ల ఉదయాన్నే కళ్ళు అలసిపోయినట్టు ఉండడం, కళ్ళు అంత పఫీగా ఉబ్బినట్టు ఉండడం ఇవన్నీ గమనిస్తాం. చాలాసేపు బ్రేక్స్ లేకుండా దగ్గరగా చూడడం వల్ల కంట్లోని చిన్న చిన్న మజిల్స్ అన్నీ బాగా కాంట్రాక్ట్ అయ్యి స్పాజంలోకి వెళ్ళి అలసిపోతాయి కళ్ళు. అప్పుడు అది హెడేక్, కంటి లోపల హెవీనెస్, ఐ ఫటీగ్ అంటాం అనమాట. ఈ లక్షణాలకి దారితీస్తుంది. ఓన్లీ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తే అర్థమే లేదు. ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ చూసాం కదా! వాటికి సొల్యూషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది 20-20-20 రూల్. అంటే ప్రతి 20 నిమిషాల స్క్రీన్ టైంకి కనీసం 20 సెకండ్ల బ్రేక్ తీసుకొని 20 ఫీట్ల దూరంగా ఉన్న ఏదైనా వస్తువుని చూడాలన్నమాట. ఒకవేళ మీరు 4 గోడల మధ్యలో ఉంది, అంత స్పేస్ కూడా లేదంటే అట్లీస్ట్ కళ్ళు మూసుకోవాలి. దీనివల్ల కంట్లోని కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. స్క్రీన్స్ని మరీ దగ్గరగా కాకుండా కనీసం 20-25 ఇంచెస్ గ్యాప్లో పెట్టుకొని ప్రాపర్ లైటింగ్లో చూడాలి. స్క్రీన్ అనేది మన కంటికి హైట్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలకి వీలైనంత తక్కువ స్క్రీన్స్ ఇస్తూ గంటకు మించకుండా ఆ తర్వాత మిగిలిన టైం అంతా బయట ఆడుకునేలాగా ప్రోత్సహించాలి. బ్లూ లైట్ ఫిల్టర్స్ వాడాలి రాత్రిపూట యూజ్ చేసేటప్పుడు స్క్రీన్స్. ఇది సెట్టింగ్స్ అన్ని స్క్రీన్స్లో ఉంటుంది. అట్లీస్ట్ గ్లాసెస్లో బ్లూ ఫిల్టర్ పెట్టుకున్నా యూజే ఉంటుంది. గుర్తు పెట్టుకొని మరి మధ్య మధ్యలో నీళ్ళు తాగాలి. కోకోనట్ వాటర్ లేదా క్యూకంబర్, ఏవైతే వాటరీ ఫ్రూట్స్ ఉంటాయో అవి ఎక్కువ తీసుకోవాలి. కంటికి బాగా అలసట అనిపించినప్పుడు ఆ కోల్డ్ కంప్రెసెస్ అంటే జెల్ మాస్క్, చల్లగా ఉన్న జెల్ మాస్క్ కంటి మీద పెట్టచ్చు. అండ్ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ కూడా వాడచ్చు. పై ఎన్ని చిట్కాలు పాటించినా అన్నిటికంటే ముఖ్యమైనది కంటిని లోపల నుంచి బలపరచడం. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ అంటే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, నట్స్, సీడ్స్ ఇవన్నీ కంటికి చాలా హెల్ప్ చేస్తాయి. నాన్ వెజిటేరియన్స్కి ఫిష్ బాగా పనిచేస్తుంది. ఇవన్నీ పాటిస్తూ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు